నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, గల్ఫ్ నుండి ఓ పెద్ద బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్లోబల్ టెక్నాలజీ నెట్వర్క్ను కుదిపేసేలా, ప్రపంచ డిజిటల్ వ్యవస్థ పునాదులను ఉపసంహరించేలా ఒక భయానక ఘటన అయితే చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ పర్షియన్ గల్ఫ్ తీవ్ర ఉద్రిక్తతలతో రగిలిపోయింది. నిశ్శబ్దంగా ఉన్న ఆకాశం నుండి ఒక్కసారిగా నిప్పుల వర్షం కురిసింది. ప్రళయాంతక వేగంతో దూసుకొచ్చిన క్షిపణులు బహ్రెయిన్ భూభాగంలో ఉన్న అమెజాన్ సెంట్రల్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నేరుగా తాకాయి. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఏరోస్పేస్ బలగాలు ఈ విధ్వంసర దాడికి తెగబడ్డాయి. క్రూయిజ్ క్షిపణుల నిమిషాల వ్యవధిలో అమెజాన్ ప్రధాన సర్వర్ హబ్ను గురిచూసి కొట్టాయి. భయంకరమైన విస్ఫోటనాల హోరుతో పరిసర ప్రాంతాలు కంపించాయి. ఆకాశాన్ని తాకేలా అగ్నిజ్వాలలు, దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సమాచారానికి, వ్యాపార లావాదేవీలకు కేంద్ర బిందువుగా ఉన్న ఆ డిజిటల్ కోట క్షణాల్లో బూడిద కుప్పగా మారిపోయింది. ఇది కేవలం రెండు దేశాల మధ్య సాగుతున్న మిలిటరీ పోరాటం కాదు, గ్లోబల్ డిజిటల్ సామ్రాజ్యంపై నేరుగా జరిగిన సంహార కాండ. అమెరికా దళాలు ఇరాన్లోని దార్గోవిన్ వద్ద ఉన్న పౌర మౌలిక సదుపాయాలపై జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ క్షిపణి ప్రయోగాలు చేసినట్లు ఇరాన్ మిలిటరీ అధికారికంగా ప్రకటించింది. పరిస్థితి అత్యంత భయాందోళనకరంగా మారింది. దాడి తీవ్రతకు అమెజాన్ సెంట్రల్ సర్వర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 10 రోజులుగా అమెరికా ఇరాన్ మధ్య రగులుతున్న ప్రత్యక్ష యుద్ధం ఇప్పుడు ప్రపంచ సైబర్ డేటా నెట్వర్క్లను బలి తీసుకుంటోంది. బహ్రెయిన్లోని ముహర్రక్, రిఫా ప్రాంతాల్లో ఉన్న అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలు, అత్యాధునిక రాడార్ స్టేషన్లు కూడా ఈ దాడులో తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం వెలువడుతుంది. అంతేకాదు, దుబాయ్లోని ఒరాకిల్ డేటా సెంటర్ను కూడా ఇరాన్ నావికా దళాలు లక్ష్యంగా చేసుకున్నాయనే వార్తలు ప్రపంచ సాంకేతిక రంగాన్ని వణికిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, మెటా వంటి బహుళజాతి దిగ్గజ సంస్థలకు కూడా ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. అత్యంత భయంకరమైన నిజం ఏమిటంటే, మన సమాచారం, మన డిజిటల్ ఉనికి, గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అన్నీ ఎంత పెళుసైన పునాదులపై ఉన్నాయో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఏ క్షణంలో ఏ డేటా సెంటర్ కూలిపోతుందో, గ్లోబల్ ఇంటర్నెట్ వ్యవస్థ ఏ విధంగా స్తంభించిపోతుందో తెలియక మునుపెన్నడూ లేని భీతి వాతావరణం నెలకొంది. సాంకేతిక లోకం వైపు దూసుకొస్తున్న ఈ ప్రళయం మున్ముందు ఇంకెన్ని విధ్వంసాలకు దారితీస్తుందో ఊహించడానికే భయమేస్తుంది. That's all for today. This is Harikrishna signing off for Sakshi Exclusive News.